మొత్తం అప్పు 7 లక్షల కోట్లు ఎంతో ఉంది. మరి స్టేట్ ఏం కావాలా? దీని మీద ఇంకో 2 లక్షల కోట్లు పడేస్తే స్టేట్ ఏం కావాలా? అడగొద్దా ఎవరు? నువ్వు అది తీసి నువ్వు 5,000 కోట్లతో చెయ్యి, మరి 10,000 కోట్లతో చెయ్యి. వద్దని ఎవరున్నారు? నువ్వు 10,000 కోట్లతో నువ్వు ఏమీ చేయలేవని అందరికీ తెలుసు. లేదు, నీ హెరిటేజ్ అంతా అమ్మేసి ఇచ్చినప్పుడు నువ్వు చేయాలంటే చెయ్యి, వద్దులే ఎక్స్పెరిమెంట్ లేదు. నీ ఎక్స్పెరిమెంట్ నువ్వు చేసుకో, అభ్యంతరంలా. ప్రజల సొమ్ము, రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు దేని మీద పడుతున్నావు అనేది కూడా ఏమాత్రం స్పృహ లేకుండా నీ బాధ్యతారాహిత్యంతో, చంద్రబాబు నాయుడు గారి బాధ్యతారాహిత్యంతో చేస్తున్న వీటన్నిటిని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఏమో బాధ్యతారాహిత్యం అంట. రియల్ బాధ్యతారాహిత్యంతో స్టేట్ ధర్మకర్తలాగా ఉండాల్సిన దాన్ని దుర్వినియోగం చేసినోడేమో తాను దార్శనికుడిని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? లేదు, దీనికి వైబిలిటీ ఉందంటే చెప్పమనండి, అవి కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 3, 4 క్వశ్చన్స్ కు ఎస్, దీంట్లో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఎట్లా సెల్ఫ్ ఫైనాన్సా? ఎక్కడి నుంచి వస్తుంది ఫైనాన్స్? పైగా నువ్వు జీఎస్టీ కూడా వెనక్కు రీయింబర్స్ చేస్తుంది. ఇంకా నువ్వు ఆదాయం ఏముంది దీనికి వచ్చేది? నీకు నువ్వు కట్టినాక రెంట్కి ఇస్తావు. వాటి రెవెన్యూ దేని నుంచి వస్తుంది? గవర్నమెంట్ బిల్డింగులు ఎక్కడన్నా ఇంత గ్లాస్ బిల్డింగులు అవి కడతారా? ప్రాక్టికల్ యూజబుల్గా వర్క్కు తగినట్టు కట్టుకుంటారా? వాటికి డిఫరెంట్ షేపులు, అదేది తిరుగుతూ పోతుందంట. కాలువ ఒకటి, దాంట్లో బోట్లు తిరగచ్చు సెక్రటేరియట్ మధ్య. 52 అంతస్తులో పోతే 50వ అంతస్తులో ఎవరు కూర్చోబెడతావు? మనకున్న పవర్ ఫ్లక్చుయేషన్స్, పవర్ ఇదేదన్నా అయితే ఏమవుతుంది? ఓ ప్రైవేట్ వాడైతే తన వైబిలిటీ తను ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన వాటికి అట్రాక్ట్ చేయాలని పెడతారు తప్ప ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరు కట్టరు. కానీ చంద్రబాబు నాయుడు కడుతున్నాడు. ఎందుకంటే దాంట్లో తనకు కావాల్సింది దోచుకోవడానికి అవకాశం ఉంది. అది ఒక పెద్ద భ్రమ క్రియేట్ చేయగలిగిన మెకానిజం ఆయనకుంది ఆ ప్రచారంలో. విజయవాడ ఎయిర్పోర్టు పూర్తి అయింది. ఎందుకు దాన్ని ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే? ఎందుకంటే ఇక్కడ భ్రమ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ రకంగా విజయవాడను ముంచుతున్నాడు. ఈ పక్క ఉన్నది రెడీగా ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బిల్డింగ్ బ్రహ్మాండంగా తయారైంది. ఎందుకు ఇనాగ్రేట్ చేయలే? ఏం చేయట్లే. అసలు మోసం చేస్తున్నది ఎవరు? విజయవాడ, గుంటూరు వీటి పరిస్థితి ఏంది? మచిలీపట్నం పోర్టు నువ్వు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలై 30-40% పూర్తి. రామాయపట్నం 95 అయిపోయింది, 30-40% అయిపోయింది. ఈవేళ పూర్తి చేసిండొచ్చు. ఆపరేషన్స్ మొదలైతే రియల్ ఎకనామిక్ యాక్టివిటీ, కనెక్టివిటీ ఉంది. ఎలాగూ హైవేస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఎందుకు చేయట్లా? అది వదిలేసి దీని మీద మొత్తం డైవర్ట్ చేసి పెడుతున్నాడు. పైగా వాటిని ఏం చేస్తున్నాడు? ప్రైవేటైజ్ చేస్తున్నాడు. వాటన్నిటినీ ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ప్రైవేట్ చేస్తారు. అంటే అద్భుతమైన బిల్డింగ్లో న్యూయార్క్ పోయిన, మాన్హాటన్ పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, డౌన్ టౌన్ అంటే ఏముంటాయంటే ప్రైవేట్ బిల్డింగ్ ఉంటాయి. గవర్నమెంట్ది నార్మల్ దీంట్లో చిన్నదావట్లో ఉంటుంది. ఇక్కడ రివర్స్, బరువు అంతా గవర్నమెంట్. అంటే ఎవరు? జనం. ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే ఆదాయం వచ్చేది. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ వాటిలో దోచుకోవచ్చు. ఇదేది మన పోర్ట్లు, వాటిని దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తాను గవర్నమెంట్ తరఫున లోన్ తెచ్చి ఆయన పూర్తి చేసి రెవెన్యూ మొదలు కావడానికి దగ్గరలో ఉన్న దాన్ని నువ్వు ప్రైవేటైజ్ చేస్తావు. సో ఆదాయం వచ్చేవన్నీ ప్రైవేట్కి ఇవ్వు, రాష్ట్రాన్ని ముంచేవన్నీ బరువు గవర్నమెంట్ మీద వేయి. దాంట్లో నీకు కూడా కావాల్సినంత ఉంటుంది. ఇదే ఆయన ఫాలో అవుతున్న సూత్రం చంద్రబాబు నాయుడు గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడమే కాదు, నెక్స్ట్ జరగబోయేది కూడా చెప్పారు. ఎందుకు చెప్పారనేది కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఉంది. ఎందుకు చెప్పారంటే కట్ చేయాలి, అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతోనే దాన్ని చెప్పారు స్పష్టంగా.